ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలో వేగం పెంచామన్నారు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభై గైక్వాడ్ రఘునాథ్. ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికితీశామన్నారు. మిగతా 7 మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కడావర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలను జరుగుతున్నాయంటున్న జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్తో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. టన్నెల్లో దాదాపు 17 రోజుల నుంచి కూడా రెస్క్యూ కొనసాగుతూ ఉంది. వివిధ బృందాలతో ఇక్కడే దగ్గరుండి కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ గారు కూడా దగ్గరుండి 17 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండి ప్రతిదీ కూడా పర్సూ చేస్తూ ఉన్నారు, ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, నిన్న ఒక బాడీని గుర్తించారు, అది స్వస్థలం అక్కడికి పంజాబ్ కూడా పంపించినటువంటి గురుప్రీత్ సింగ్ గుర్తించి పంపించారు. మరి ఈ రోజు ఏం జరుగుతుందనే విషయంలో భాగంగా మనం ఎస్పీ గారు, నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారు గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలాంటి సహాయక చర్యలు చేపడతా ఉన్నారు, ఎన్ని టీములు పనిచేస్తూ ఉన్నాయి, తర్వాత ఆ జాగిలాలు ఏదో గుర్తించినట్టుగా మనకు నిన్న ఒక ఐడెంటిఫై అయింది, నెక్స్ట్ ఇంకొక ప్లేస్ ఉంది, అక్కడ పరిస్థితి ఏంటి సార్? సో ఇది ఎస్ఎల్బిసి టనెల్ ప్రమాదం 22 ఫిబ్రవరి తర్వాత అన్ని సెంట్రల్ ఏజెన్సీ, స్టేట్ ఏజెన్సీ, మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అన్ని డిపార్ట్మెంట్, అది తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది. నిన్న ఒకటి ఈవినింగ్లో ఒక పర్సన్ డెడ్ బాడీ కూడా దొరికింది. వాళ్ళ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మన పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ ఐడెంటిటీ కూడా డిస్క్లోజ్ అయింది. అది గురుప్రీత్ సింగ్, అది పంజాబ్ నుంచి ఇక్కడ రాబిన్స్ కంపెనీలో పని చేస్తున్నారు వాళ్ళు. సో నిన్న నైట్లో వెంటనే అరౌండ్ 11 o'clockలో అంబులెన్స్తో వాళ్ళకి నేటివ్ ప్లేస్లో పంపించడం జరిగింది. సో అది కూడా మూవ్మెంట్ మానిటర్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ రేపు ఈవినింగ్ లేదా ఎల్లుండి మార్నింగ్ వరకు అక్కడ నేటివ్ ప్లేస్లో రీచ్ అయితే తర్వాత ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు కూడా కంటిన్యూ నడుస్తుంది. అన్ని సెంట్రల్ ఏజెన్సీస్ అండ్ స్టేట్ ఏజెన్సీస్ అది ఈ పని చేస్తున్నారు. తర్వాత కేరళ నుంచి అది 2 క్యాడవర్ డాగ్స్ కూడా ఇక్కడ వచ్చింది. మన జీపీఆర్ టెక్నాలజీ ఉంది, వాళ్ళు కూడా కొన్ని పాయింట్ ఐడెంటిఫై చేశాము, అక్కడ కూడా ఇప్పుడే డిగ్గింగ్ నడుస్తుంది. సో ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ వార్ ఫుటింగ్లో నడుస్తుంది అండ్ హోప్ఫుల్లీ ఇంకా ఏ అవకాశం ఉంది అదే చూస్తున్నాము. ఇప్పుడు గుర్తించిన తవ్వకాలు ఎట్లా ఉన్నాయి సార్, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్తాను మీకున్న ఇన్ఫర్మేషన్? అది మన డాగ్స్ ఒక సింబాలిక్ ప్రొబేబుల్ ప్లేస్ చూపించేశారు, ఇప్పుడే కన్ఫర్మేషన్ కాలేదు, బట్ అది మన ప్రొబేబుల్ ప్లేస్లో మన డిగ్గింగ్ నడుస్తుంది అది. సో ఈ కొన్ని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్గా కూడా చెప్తాము, బట్ ఇప్పుడే అది ప్రొబేబుల్ ప్లేస్లో మన డిగ్గింగ్ నడుస్తుంది. తర్వాత సైమల్టేనియస్గా ఇది బ్యాక్ సైడ్ నుంచి మగ్ రిమూవల్ కానీ తర్వాత ఈ మెకానికల్ డెబ్రీస్ కటింగ్ చేసి అది కూడా రిమూవ్ చేస్తున్నాము. ఈ సైమల్టేనియస్లీ పని నడుస్తుంది. టోటల్గా అంటే 17 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. 17 రోజులుగా ఇప్పుడు సహాయక చర్యలు చేపట్టడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసే ఉన్నాయి, తర్వాత వాళ్ళు ఎట్లా రిస్క్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఈ లాస్ట్ 15 days నుంచి ఇది రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో మన సెంట్రల్ ఏజెన్సీ నుంచి ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఆర్మీ కానీ, తర్వాత స్టేట్ ఏజెన్సీ ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా అందరు మొత్తం కలిసి మన ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళ గురించి అన్ని మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏర్పాటు కూడా ఇక్కడ చేశాము. మ్యాక్సిమం మన ఏ ఫెసిలిటీ ప్రొవైడ్ అవకాశం ఉంది అది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందరూ చాలా మోటివేట్గా ఉన్నారు, చాలా ఈ మంచి పని చేస్తున్నారు. ఇక్కడ నిన్న ఒకటి బ్రేక్ త్రూ కూడా ఇక్కడ అయింది. సో అందరూ మోటివేట్ ఉన్నారు. రెగ్యులర్గా మన సీనియర్ ఆఫీసర్స్, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్స్, తర్వాత ఆల్ ఆఫీషియల్స్ ఇక్కడ డైలీ రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. దీని ప్రకారం ఎట్లా ఈరోజు ఆపరేషన్ చేయాలి అందరు ఏజెన్సీలో ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తున్నాము. సో హోప్ఫుల్లీ ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఇంకా మన మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్టయితే జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఒక ఐడెంటిఫై కూడా చేశాము, ఇంకా 7 మంది కోసం అన్వేషణ కొనసాగుతుంది. లోపల కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంత కోఆర్డినేషన్తో బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాం. త్వరలోనే వాటిని కూడా బయటికి తీసుకొచ్చే అటువంటి పూర్తి స్థాయిలో అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు కూడా అందిస్తున్నామని చెప్పేసి జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.